ఉద్యోగులకి బకాయిలు దాదాపు 20,000 కోట్లు బకాయిలు పెట్టావు. పిఆర్సీ వేయకోకుండా అన్యాయం చేశావు. అదేవిధంగా ధాన్యం రైతులకి 21 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న నువ్వు, ప్రతి గింజ నేనే కొంటానని చెప్పి చెప్పుకున్న నువ్వు, ధాన్యం డబ్బుల్ని 3-4 నెలలు కూడా ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి గింజ నేనే కొంటాను, బయట వాళ్ళు కొనొద్దు అని చెప్పేసి బెదిరించిన నువ్వు బాపట్ల జిల్లాలో కేవలం 7,000 మెట్రిక్ టన్నులు కొని ధాన్యాన్ని గత సంవత్సరం చేతులు కడుక్కున్న నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ ఒక్క జిల్లాలోనే 50,000 టన్నులు ధాన్యాన్ని కొనటమే కాకుండా రైతుల డిమాండ్ మేరకు 7,000 టన్నులు మరి అదనంగా కేటాయించాం. ఇంకొక 20,000 టన్నులు కూడా కేటాయించడానికి ఆలోచన చేస్తున్నాం. ఈ విధంగా దాదాపు 30 లక్షల టన్నులు పైబడి ధాన్యాన్ని కొని 24 గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గృహ నిర్మాణం నేను ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. మీరు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర నిధులతో 2.5 లక్షల రూపాయలతో ఒక ఇల్లు కట్టి ఎస్సీలకి, ఎస్టీలకి, పీజీటీవీలకి అదనంగా 50,000, 75,000 లక్ష రూపాయలు ఇస్తే నువ్వు అదనంగా ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టి ఎస్సీ, ఎస్టీలకి ఎగ్గొట్టి 2.5 లక్షలు ఇచ్చిన యూనిట్ ధరనికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని 30,000కి తగ్గించిన గనుడు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను సరే తగ్గిస్తే తగ్గించావు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదవాడికి ఒక గూడు ఏర్పాటు అయ్యిందంటే దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని నువ్వు దారి మళ్లించి నీ ఇష్టాలకి విలాసాలకి ఖర్చు పెట్టావే. పేదవాడికి ఎంత అన్యాయం చేసావో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు. ఈ విధంగా 1,40,000 కోట్ల రూపాయలు మరి అప్పులు పెట్టి ఈ రాష్ట్రానికి అప్పచెప్పి నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం.